వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నాంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి, టాప్ ఆఫ్ ది వరల్డ్. సో మొత్తం మీద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది అని చెప్పి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే లాస్ట్ 6 months నుంచి మార్కెట్ చాలా డల్ అయిపోయింది. సో ఇది ఎప్పుడు పుంజుకుంటుంది అని చెప్పి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే లాస్ట్ 6 months నుంచి అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ 6 months రాబోయే 6 నెలల్లో ఇది కొంచెం ఇంకా ఈ మార్కెట్ పెరిగే అవకాశం ఉందా, ఇట్లానే స్లో డౌన్లో మూవ్ అయ్యే అవకాశం ఉందంటే మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న లక్ష్మీనారాయణ గారు. ఈ ప్రశ్న మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాలి, సీఎం. నన్ను కాదు అడగాల్సి. నేను పాలసీ మేకర్ని కాదు. సో కానీ మీరు అనలైజ్ చేస్తారు కదా. ఫస్ట్ మీరు అన్న పాయింట్ నేను 100% ఏకీభవం. మీరు ఏమన్నారంటే డల్గా ఉంది అన్నారు, ఒక వర్డ్ వాడారు. అది నేను 100% డల్గా ఉంది, బట్ కంప్లీట్ డల్గా లేదు. బాగుంది అనడం వేరు, చాలా బాగుంది అనడం వేరు, చాలా చాలా బాగుంది అండి. సో డల్ అనేది కొద్దిగా ట్రాన్సాక్షన్ తగ్గినాయి, కొద్దిగా అయితే మందం కనిపిస్తుంది. బట్ ఎక్కడ కూడా ఏ బిల్డర్ కూడా గత 6 నెలలుగా, నేను అంతకుముందు వీడియోలో కూడా మన ఛానల్లో చెప్పాను, రేట్లు ఎవరైనా తగ్గించారా, నెలకి ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. దాదాపు 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్స్ పర్ మంత్ అవుతున్నాయి. డిసెంబర్లో కానీ, నవంబర్లో కానీ, జనవరి ఇంకా రికార్డ్స్ రాలేదు, జనవరిలో కూడా వస్తాయి. సో దట్ మీన్స్ మార్కెట్ హ్యాస్ నాట్ ఫాలెన్ డౌన్. నా పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగత అభిప్రాయం. సో అయితే గ్రోత్ కూడా అవ్వలేదు, ఎక్కువ ఇంక్రీజ్ ఎక్కడా చేయలేదు మార్కెట్లో. ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ హైప్ ఉందో, ఆర్టిఫిషియల్ హైప్ అంటున్నాను నేను, ఆర్టిఫిషియల్ హైప్ కాస్త సెటిల్ డౌన్ అవుతుంది. ఒక జార్లో, ఒక గ్లాస్ ఆఫ్ జార్లో రాళ్ళు, ఇసుక, కంకరీ, నీళ్ళు వేస్తే కొద్ది కొద్దిగా వస్తుంది, ఒకేసారి రావు, కొద్ది కొద్ది. అట్లా ఏదైతే బెలూన్లా పెరిగిందో గాలిలాగా, దాన్ని కరెక్షన్ ఫ్యాక్టరీ, రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్లో కరెక్షన్ అంటారు. అంటే మీరు అనేది ఊహా ప్రపంచం నుంచి వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చారండి. ఎస్, ఇంచుమించు అలాంటిది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ స్ట్రాటజీ వేరు, ప్రతి బిల్డర్ స్ట్రాటజీ వేరు, ప్రతి ఏజెంట్ స్ట్రాటజీ వేరు, ప్రతి ఛానల్ స్ట్రాటజీ వేరు. అయితే కొన్నిసార్లు మనం తీసుకున్న స్టెప్ రైట్ అనిపిస్తాయి, కొన్నిసార్లు రాంగ్ అనిపిస్తాయి. రైట్ అయినా రాంగ్ అయినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాకే. ఇక్కడ మీరు చూడాల్సిన ఏ గవర్నమెంట్ వచ్చినా పబ్లిక్ ఏం జరుగుతుంది, పబ్లిక్ ఏం బెనిఫిట్ అవుతుంది అనేది చూసుకోవాలి మనం. పబ్లిక్ అనుకుంటే దే విల్ త్రో యూ అవుట్. ఒక గవర్నమెంట్ మార్చాలన్నా, ఒక గవర్నమెంట్ దించే, యువత తలుచుకుంటే, సిటిజన్స్ తలుచుకుంటే, ఓటర్ తలుచుకుంటే, నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా పోతారు. వాళ్ళు తలుచుకుంటే నువ్వు ఎంత వీక్ అయినా వస్తారు. సో ఇట్స్ యువర్ మార్కెటింగ్ బ్రాండ్, యువర్ పార్టీ బ్రాండ్, యువర్ కంపెనీ బ్రాండ్. ఇప్పుడు మీరు అంటున్నారు డల్ ఉందని, టాప్ క్లాస్ బిల్డర్స్ అమ్ముకుంటున్నారండి. ఎవరైతే క్వాలిటీ, నేను అంటలేదు, బయట ఒక చర్చ నడుస్తుంది. దానికి ఏంటంటే మన నోటికి నాలుగుకి దుమ్ము లేదండి, ఎటుపక్కైనా తిరుగుతుంది. నాకు ఇష్టం, నేను డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాను కానీ నేను ఏదైనా మాట్లాడతాను, మీరు ఏదైనా మాట్లాడవచ్చు, మీ కెమెరామెన్ ఏదైనా మాట్లాడవచ్చు. అయితే నేను చెప్పాలనుకుందంటే, క్వాలిటీ ఇచ్చిన వాళ్ళు, డెలివరీ టైం మీద ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి మార్కెట్ ఎప్పుడు పడిపోదు. స్టిల్ దెర్ ఆర్ ఇన్ మార్కెట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే చెప్తాను. ముంబై హైవే అంటే జస్ట్ జనాల నాలెడ్జ్ కోసం, గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్ అండ్ సో ఆన్. మీరు ఐఐటి కంది దగ్గర నేను ఒక 10 ప్రాజెక్ట్స్ చూశాను. నేను రోడ్డు సైడు, రోడ్లో అన్న రెండు ప్రాజెక్ట్స్ ఒక 1/2 kilometer 1 kilometer, 2 రోడ్డు ఫేసింగ్. ఒక కంపెనీ వాడు 45,000 గజం చెప్తున్నాడు, గేటెడ్ కమ్యూనిటీ. ఇంకో కంపెనీ వాడు 28,000 చెప్తున్నాడు. 2 సేమ్ రోడ్, సేమ్ లొకేషన్. ఎందుకు? సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. మీరు ఒక దోశ స్టార్ హోటల్లో తినేదానికి, బండి మీద తినేదానికి తేడా ఉంటుంది. 2 దోశే, మినపప్పు లేకుండా దోశ రాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ ది బిల్డర్ బ్రాండ్, క్వాలిటీ, హిస్టరీ. చాలామంది బిల్డర్స్ ఏం చేస్తారంటే లాస్ట్ 20%, 25% పార్ట్ని కంప్లీట్ చేయరు. కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తీరుతారు. ఎవరైతే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ బ్రాండ్ మీద, ఇప్పుడు మన మురళీమోహన్ గారు ఉన్నారు, జేబేరి కౌంటీ ఇవన్నీ చేసిందని. ఆయన చూసుకుంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్, గూగుల్ ఆఫీస్ ఏదైతే ఉందో కొండాపూర్ దగ్గరలో, ఆపోజిట్ జైబేరి ఎన్క్లేవ్ అని కట్టాడు. 800 రూపాయలు గజానికి అమ్మాడంట, 600, 800. ఈరోజు 2 లక్షలైనా దొరకదు అక్కడ. ఇప్పుడు ఊహించారా 800 రూపాయలు 2 లక్షలు అవుతుందని?
ఆయన మార్కెటింగ్ ఎట్లా అంటే అడ్వర్టైజింగ్ చేయరు, పబ్లిసిటీ చేయరు, క్వాలిటీ. పట్టుకొని మ్యాప్ పట్టుకొని ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయారు ఎన్ఆర్ఐ దగ్గరికి, వచ్చినప్పుడు పెట్టి నింపుకొని వచ్చేవారు. ఇది వాస్తవం. ఎంత వచ్చింది ఎంత కమ్ముకున్నారు పక్కన పెడితే ఈ రోజుకి ఆయన అడ్వర్టైజ్ చేయడు. ఈయన కాదు, ఈయన కలిసారు నా ఫంక్షన్కి వచ్చాడు నాకు తెలుసు, చాలామంది ఉన్నారు బిల్డర్స్ అట్లా 30-40 ఇయర్స్ నుండి. సో నేను చెప్తుంది ఏంటంటే మార్కెట్ అనేది మనకు ఒక మన సెగ్మెంట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే వీఆర్ అండర్ ది హెడింగ్ ఆఫ్ రోటీ కపడా మకాన్. తిండి, బట్ట, గూడు, ఈ మూడు లేకుండా ఏ మనిషి అయినా బతుకుతాడా? మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, మురళీమోహన్ గారు స్ట్రైట్గా మ్యాప్ పెట్టుకొని బ్రీఫ్ కేస్ పెట్టుకొని అబ్రాడ్ వెళ్ళిపోతారు. సో ఆయన కాన్ఫిడెంట్ ఏంటి సార్? అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఆయన మొదటి నుంచి హానెస్టీ అండి, ఓకే, ట్రాన్స్పరెన్సీ. నేను ఏదో ఒకటి చెయ్యాలి ఈ సొసైటీకి, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి, ప్లస్ నమ్మకం, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏర్పడినప్పుడు ఇవన్నీ చూడరండి. సో ఆయన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది మీరు దగ్గర నుంచి కూడా డెఫినెట్గా మంచి క్వాలిటీ ఇస్తారు స్టిల్ ఆన్వర్డ్స్ ఇప్పటికీ. ఎస్ ప్రోడక్ట్లో క్వాలిటీలో కానీ డెలివరీలో కానీ ఏమీ లోపాలు లేవు. ఎక్కడో దగ్గర 1-2 ప్రాజెక్ట్స్ ఇటు హియర్ అండ్ దేర్, బట్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆయన క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ అబ్బాయి గారు తెలుసు, ఇప్పటికీ అలా ఉన్నదండి. సో అందుకనే ఆయన ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఆగు. అలా చాలామంది ఉన్నారు కంపెనీస్ చెప్పుకుంటే. మురళీమోహన్ గారు వచ్చిన సందర్భం చెప్పాం కానీ దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, ఒక 10 కంపెనీస్ 15 కంపెనీస్ వేర్ దే ఆర్ ఇన్ ద మార్కెట్ ఫర్ లాస్ట్ 30-40 ఇయర్స్. ఈ మధ్యలో గత 4-5 సంవత్సరాలు చిన్న పుట్టుగొడుగులు వచ్చిన వారు వస్తున్నారు, కంపెనీలు వస్తుంటే పోతుంటాయి. వీళ్ళు సునామీ వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎగ్జిస్ట్ అవుతారు బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీ, కన్సిస్టెన్సీ. మేనేజ్మెంట్తో ఒక విజన్, మిషన్, అవి క్లారిటీగా ఉండాలి. నేను బిర్లాస్లో పనిచేసినప్పుడు కొన్నిసార్లు బిజినెస్ ఉండదు, ఉన్నప్పుడు ఎంప్లాయీస్ని తీసేరు వాళ్ళు. అట్లా అని తక్కువ రేటుకి అమ్మరు, అండర్ కోట్ చేయరు. 10,000 అమ్మితే 10,000, ఒక్క నట్టు కానీ బోల్ట్ కానీ బిల్లు లేకుంటే వెళ్ళదు బయటికి. అది వాళ్ళు టాటాస్ బిర్లాస్ ఉన్న సిస్టమ్ అది. ఈ రోజుకి వాళ్ళు ఎందుకు ఉన్నారంటే దట్స్ రీజన్. దే నెవర్ చీట్ పీపుల్, చీట్ పబ్లిక్. దే ఆర్ వెరీ క్లియర్. అండ్ మార్వాడీస్ ఒక గొప్పతనం ఏంటంటే ఒక ఫిక్స్డ్ మార్జిన్ పెట్టుకుంటారండి, 10-15%. దాని బియాండ్ కస్టమర్ దొరికాడు కదా అని వేసారు. మన దగ్గర ఇంకా కాన్సెప్ట్ డెవలప్ కాలేదు. డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను 10 రూపాయలు కొనుక్కున్నాను, నాకు ట్రాన్స్పోర్టేషన్ 5 రూపాయలు పడుతుంది, నా 10 రూపాయలు మార్జిన్ 115 ఉంటుంది కాస్టింగ్. మీరు తగ్గిమంటే తగ్గిడు, పెంచమంటే పెంచడు. ఇప్పటికీ మీరు మొండా మార్కెట్, కొన్ని క్లాత్ మార్కెట్స్ పేరు తెలియదు, అక్కడికి వెళ్తే వాళ్ళ సిస్టమ్ చిన్న కొట్టుగదిలో ఉండి ఇంత ఉంటుంది షాప్ మొత్తం. 40-50 ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తారు. ఆ ముత్తాత చేసాడు, తాత చేసాడు, కొడుకు చేసాడు, నాన్న చేసాడు. కానీ వాళ్ళ కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం పబ్లిక్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటామో మనం బుక్ అయిపోతాం. ఏ కంపెనీ అయితే ఎంప్లాయీస్ కానీ, కస్టమర్స్ని కానీ, వెండర్స్ని కానీ చూసుకోకపోతే ఆ కంపెనీ పైకి రాదండి.